హాయ్ నమస్తే సింగిల్ బ్రోస్ నమస్తే. ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ పెళ్ళి మీద ఫిక్స్డ్ మైండ్ ఫిక్స్ చేసుకున్నా, పెళ్ళి చేసుకోకూడదు. ఎందుకంటారా, ఇన్ని దారుణాతి దారుణమైన చావులు చూసిన తర్వాత ఇంకా పెళ్ళి అనే ఆలోచన చేసుకుంటే మనం బలి అనే ఆలోచన ముందే ఫిక్స్ అయిపోవాలి. ఏం లేదు, మేఘాలయాలకు తీసుకెళ్ళి మరి చంపించిందంటే దాన్ని దండం పెట్టి హ్యాట్సాప్ చెప్పాలమ్మా. పోవడం టికెట్ బుక్ చేసిందిలే కానీ రావడానికి టికెట్ బుక్ చేయని మహామేధావి ఆమె. అదేదో ముందే చెప్పి చావచ్చు కదా తల్లిదండ్రులకి. ఎందుకు అంత దారుణంగా చంపిస్తున్నారు? ఏ అన్యాయం చేసామని? మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయాలి. మీ ఏంది పిట్టలు పట్టేటోడిని చూసి నువ్వు అంత మంచి పర్సన్ని చంపించావు, హనీమూన్కి పోయి మరీ చంపించినావు కదేప్ప, ఎంత దారుణం కదా. ఒకటేమో హనీమూన్ తీసుకెళ్ళి చంపిస్తుంది, ఒకటేమో తన లవర్ కోసం డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పాతి పెడుతుంది. ఒకటి మహాతల్లి అయితే తను చంపేసి పాము కాట అని చెప్పి నమ్మించింది. ఇంకో మహాఘోరం ఏంటంటే ముగ్గురు లవర్ని కలుపుకొని మొగుడిని దారుణంగా చంపించింది. ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత ఇంకా పెళ్ళి అనే ఆలోచన చేసుకొని బలి చేసుకోవడం కంటే సింగిల్గా ఉండి ప్రశాంతంగా లైఫ్ లాంగ్ ఎటు అంటే అటు తిరిగి చేత కాకపోతే ప్రశాంతంగా చచ్చిపోవడం బెటర్. దీనికి మించి ఎగ్జాంపుల్ ఏం లేదబ్బా. ఈ దారుణంగా చావడం కంటే మనంతటా మనమే చచ్చిపోవడం బెటర్. లేదంటారా, ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి సేఫ్గా బతకడం బెటర్. దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏది లేదు. చేసుకోకండి పెళ్ళి. సింగిల్ బ్రోస్ ఇలానే బాత్రూమ్ పోయి కొట్టుకోండిలే కానీ ఈ కోసం మాత్రం పడకండి. చాలు, జీవితం మొత్తం సంకనాకిస్తారు. ఓకే, బాయ్.